నమస్తే, నేను ప్రియా. మై టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఢిల్లీలో జరిగిన రైజినా డైలాగ్ సదస్సులో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అద్భుత రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామన్న సీఎం. అల్లూరు జిల్లా అరకులోయ మండలం మాలిసింగారం గ్రామంలో ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా మెగా కార్డన్ సెర్చ్ చేపట్టిన పోలీసులు మాదక ద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా తనిఖీలు చేపట్టామన్న పాడేరు డీఎస్పీ అభిషేక్. ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు అందజేసిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. పేద రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తుంది అని వెల్లడి. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన రైజినా డైలాగ్ సదస్సు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ అభివృద్ధికి తాను చేసిన కృషిని వివరించారు. హైదరాబాద్ ను తన హయాంలోనే నాలెడ్జ్ ఎకానమీ కేర్ గా మార్చారని ఆయన తెలిపారు. ప్రస్తుతం తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ ఉంది అని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం 50% జీసీసీలు భారత్లోనే ఉన్నాయని, భవిష్యత్తులో 75% చేరుకుంటాయని జోసెఫ్ తెలిపారు. ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ వ్యాలీ ద్వారా కంప్యూటర్లను తయారు చేసి ఎగుమతి చేస్తాము అని తెలిపారు. బెస్ట్ లీడర్షిప్ ఫోరం అమరావతి రూపొందుతోంది అని పేర్కొన్నారు. అద్భుత రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతాము అని చంద్రబాబు తెలిపారు. And also now it is an amazing time. Technology is matured. Originally I know very well around 1995 when I started promoting technology, we had a big problem. Even we didn't have at that time proper bandwidth. Then I used to promote technology and also deregulation of telecommunication sector has been happened. That was the beginning, and India has taken first mover advantage. Today in knowledge economy, we are leading the global community. Around 57 to 60% of GCCs are located in India. I am confident one day it will reach 75%. That is the strength of India. By leveraging all these things, as on today, if you see IT revolution, because of IT revolution, Indians are earning highest per capita income all over the world. Among Indians, 35% are Telugu community. I am proud of it. That is how first more advantage will come. Now, recently our Prime Minister has constituted a committee for digital currency. I headed that committee. I had a very good exposure. Now our UPI is the best in the world, but so many people are asking for assistance for UPI also. Now things are happening. In Andhra Pradesh, first time Google is investing $15 billion for data center 1 gigawatt and also AI. That is the biggest investment in the... అరకు జిల్లా అరకులోయ మండలం మాలిసింగారం గ్రామంలో సిఐ హిమగిరి ఆధ్వర్యంలో ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా మెగా కార్డెన్ అండ్ రీసెర్చ్ నిర్వహించారు. పాడేరు డీఎస్పీ అభిషేక్ పాల్గొని పర్యవేక్షించారు. ఈ మేరకు గ్రామంలో ఇంటింటికి డాగ్ స్క్వాడ్ తో వెళ్లి తనిఖీ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ నాటుసారా, గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు అధికారుల ఆదేశాల మేరకు ఆపరేషన్ వజ్రప్రహార్ నిర్వహించి ప్రజలకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అభిషేక్ తో పాటు అరకులోయ సర్కిల్ ఇన్స్పెక్టర్ హిమగిరి. సో ఈరోజు మనం ఇక్కడ మన పాడేరు సబ్ డివిజన్లో ఆపరేషన్ వజ్రప్రహార్ అని మన ఆనరబుల్ డీజీపీ సార్ శ్రీ హరీష్ కుమార్ గుప్తా సార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం దృష్ట్యా ఈ విలేజ్కి మనం రావడం జరిగింది. సో మనకి ఈగల్ అని చెప్పి డ్రగ్స్కి రహిత సమాజం నిర్మించడం కోసం మనం ఒక వింగ్ని ఫామ్ చేసుకోవడం జరిగింది.
దానికి హెడ్గా మనకి ఆకే రవికృష్ణ సార్ ఐపీఎస్ గారు ఉండటం కూడా జరిగింది. సో మన డీజీపీ సారు ఆకే రవికృష్ణ సారు మరియు మన ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ సార్ శ్రీ అమిత్ బర్దార్ సార్ ఐపీఎస్ గారి నేతృత్వంలో గత 15 రోజులుగా దాదాపుగా 37 గ్రామాల్లో మనం ఇలా తనిఖీలు నిర్వహించడం జరిగింది. సో ప్రతి గ్రామంలోని మనం ఎక్కడెక్కడ మనకి తప్పులు జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ ఉంది. నాటుసారా లేదా గంజాయి ఇటువంటి ఏమైనా ఉంటున్నాయేమో అని అనుమానం ఉన్న ప్రదేశాల్లో లేదా మనకి అసాంఘిక కార్యకలాపాలు చేసే వ్యక్తులని అరికట్టడానికి మనం ఈ తనిఖీలని పూనుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ శనివారం రోజున మనం మెగా కార్డన్ డేగా చాలా ఇంపార్టెంట్ విలేజెస్లో సబ్ డివిజనల్ పరిధిలో సబ్ డివిజనల్ ఆఫీసర్స్ అంతా కూడా పాల్పంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం తనిఖీలు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మన పాడేరు సబ్ డివిజన్లో మనం 2 చోట్ల ఈ తనిఖీ చేయడం జరిగింది. ఒకటి అరకులో మనం సింగారం గ్రామంలో చేయడం జరిగింది, మరియు పెదబయలులో కూడా చేయడం జరిగింది. సో 2 కలిపి మనం దాదాపుగా 50 మంది మెన్ అండ్ ఆఫీసర్స్తో ఈ తనిఖీలు నిర్వహించాం. దాదాపు 300 వ్యక్తుల్ని 350 వ్యక్తుల్ని 200 పైగా ఇల్లుల్ని మనం తనిఖీ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 42 వాహనాలను మనం తనిఖీ చేసాం. సో 2 వాహనాలకైతే మనకి సరైన పత్రాలు లేవని గుర్తించడం జరిగింది. అండ్ విలేజెస్లో ఉన్న సస్పెక్ట్ షీట్ మరియు హిస్టరీ షీట్ ఉన్న వ్యక్తుల్ని మనం కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు మళ్ళీ తప్పులు చేయకుండా ఉండే విధంగా వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడం జరిగింది. అండ్ మరి ముఖ్యంగా మనం ప్రజలకి డ్రగ్స్ మీద అవగాహన చాలా బాగా కల్పించాం. మనం ప్రతిజ్ఞ కూడా తీసుకోవడం జరిగింది. డ్రగ్స్ రహిత సొసైటీ కోసం యువత ఎటువంటి పరిస్థితుల్లోని ఈ దారి తొక్కకూడదని చెప్పి మనం ఊరందరి దగ్గర ప్రతిజ్ఞ చేసుకున్నాం. సో ఈ కార్యక్రమంలో మనం ఎటువంటి తప్పైనా ఫ్యూచర్లో ఈ గంజాయి గురించి ఇన్ఫర్మేషన్ ఉన్న 1972 అని ఈగల్ నెంబర్కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అందిస్తే మా పోలీస్ శాఖకు కూడా తోడ్పడుతుంది. మనం డ్రగ్స్ రహిత సమాజం సొసైటీ అందరం కలిసి నిర్మించుకోవచ్చు అని మొత్తం అందరినీ ఎడ్యుకేట్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి డిఎస్బివి స్వామి పంపిణీ చేశారు. 116 మంది లబ్ధిదారులకు 90 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కొండపి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1640 మందికి 12,92 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశామన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అని తెలిపారు. సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష. వారి యొక్క ఆకాంక్షల మేరకు ఈరోజు చాలామంది ప్రజలు ఆసుపత్రుల్లో ఆర్థికంగా ఖర్చులు పెట్టి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో వారికి ఎంతో కొంత ఆర్థిక సహకారం అందించి ఆ కుటుంబాల్లో అప్పుల పాలు కాకుండా కాపాడిన ఒక మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు 100 కోట్ల రూపాయలని ఇప్పటికే రాష్ట్రంలో ఖర్చు పెట్టడం జరిగింది. మనకి కొండే నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడాను 1640 మందికి 12,92,62,331 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున 116 మందికి 90,06,318 రూపాయలని నేను ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇంకో ఇదే కాకుండా పేదల ఆరోగ్యం కోసం అందరికీ కూడా 2.5 లక్షల ఇన్సూరెన్సు, పేద ప్రజలకు 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్తో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకురాబోతా ఉన్నారు. దీంతో పాటుగా ప్రజలకి ఆరోగ్యం మొత్తం సంజీవని పథకం ద్వారా ప్రతి ఒక్కళ్ళ డేటా కూడా ఆరోగ్య సమస్య చేసి వారికి ఏమైనా ప్రాణ ప్రమాదం ఉన్నటువంటి వ్యాధులు వస్తున్నాయో ముందుగా అలర్ట్ చేసి ప్రాణాలను కాపాడేదానికి సంజీవని పథకాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తీసుకొస్తా ఉన్నారు. ఇదే పరిస్థితుల్లో దేశంలో జనాభా అంతరించిపోతున్న ఉద్దేశంతో పాపులేషన్ మేనేజ్మెంట్ ద్వారా మనకి 2-3 పిల్లల్ని కలగాలి అనేటువంటి సంకల్పంతో జనాభాని కూడా పెంచుకునే ప్రతి కూడా పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చర్చిస్తున్నారు. దానిలో కూడా 2 పిల్లలు, 2వ కాన్పుకి 25,000, 3వ కాన్పుకి 25,000 ఇచ్చి నెలకు 1,000 రూపాయలు అక్కడ 5 సంవత్సరాల పాటు కూడా ఇచ్చేదానికి కూడా
ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. వీటన్నిటి ఉద్దేశం జనాభా పెరుగుదలతో పాటు ప్రజల ఆరోగ్యం, ఆనందం, సంతోషం కూడా కావాలి. ఎందుకంటే కొద్ది రోజులు పోతే రాష్ట్రంలో వృద్ధాప్యం అనేది ఎక్కువగా ఉంటుంది, సంపాదించేటువంటి వ్యక్తులు తగ్గిపోయే పరిస్థితులు ఉన్నాయి. దీనికోసం పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. దానికి ఏప్రిల్ నుంచి ఈ కార్యక్రమాలన్నిటి కూడా అమలుపరిచేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరొకసారి ప్రజల ఆరోగ్యం కోసం, ప్రజలకు ఆర్థిక భరోసా కోసం మా ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జుత్తుక సూర్యకుమారి అవాస్తవాలు మాట్లాడుతున్నారు అని, మహిళా శక్తి విసిరిన సవాల్ను తాను హుందాగా స్వీకరించాను అని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు నందిక ప్రమీల అన్నారు. ప్రజల వద్దకు వచ్చిన పథకాలపై చర్చిద్దాము అని సవాల్ చేస్తే దానికి సమాధానం ఇవ్వకుండా సూర్యకుమారి ఇటీవల ఓ వీడియోలో వాస్తవాలను వక్రీకరించి మాట్లాడారని ఆమె విమర్శించారు. తాను మామిడాడ గ్రామానికి చెందిన ఆడపడుచును అని, తన తల్లి నేర్పిన సంస్కారం తనకు తెలుసు అని ప్రమీల పేర్కొన్నారు. తల్లి మరణించినప్పుడు తల్లి శవం పక్కన పెట్టుకుని వీడియోలో రాజకీయాలు మాట్లాడనని సూర్యకుమార్ చెప్పడం పూర్తిగా అసత్యమని ప్రమీల స్పష్టం చేశారు. తాను వీడియోలో మాట్లాడిన తర్వాత విశాఖపట్నానికి వెళ్లిన సమయంలోనే తన తల్లి మరణించారని, అక్కడి నుండి మృతదేహాన్ని మామిడాడకు తీసుకువచ్చాము అని, సూర్యకుమారికి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని, అలాంటి వారికి చెప్పితో కొట్టాలి అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజుపాలెం సర్పంచ్ గుత్తల పుష్పావతి, పెద్దడ సర్పంచ్ డోకు బుర్రా మీనాక్షి, పెదపూడి మండలం వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కడియాల భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు మాకు ఏ లెక్కలు తెలియదు. అయితే మీ నాయకుడు మాట్లాడింది ఒకసారి వినండి. నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా. సూపర్ 6 లో మొదటిది మా ఆడబిడ్డ నిధి. నెలకు 1,500. ఇద్దరు ఇంట్లో ఉంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000. ఆంక్షలు లేవు. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. మళ్ళా మీకు పిఆర్సీ ఇస్తా, రిటైర్డ్ ఉద్యోగులు కూడా న్యాయం చేస్తా. మిమ్మల్ని ఆదుకుని మీ గౌరవాన్ని పెంచే బాధ్యత తెలుగుదేశం పార్టీని చెప్పి తెలియజేస్తున్నా. చాలా ఉన్నాయి ఇంకా. చూసారు కదమ్మా, విన్నారు కదా మీ నాయకుడు ఇచ్చిన హామీలన్నీ. ఆ హామీలన్నీ 100% మీరు చేసేసామంటున్నారు. ఏ విధంగా చేసేసారో, ఎక్కడ చేసేసారో మేము కూడా మీతో పాటు వస్తాం తల్లి. కాగితం మీద లెక్కలు నాకు వద్దు. మనం ఇంటింటికి వెళ్దాం. మన ప్రజల్లో మనుషులు, ప్రజలతోనే మమేకమై తిరగాలి. ప్రజల దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం. ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి, అమ్మా మీకు ఈ పథకాలు వచ్చాయా, ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నారు, మీకు ఆడబిడ్డని ఇది అందిందా. మీ నాయకుడు అన్నాడు కదా, ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. ఇందులో ఎలాంటి లెక్కలు లేవని చెప్పాడు కదా ఆయన. కాబట్టి ప్రతి ఇంటికి వెళ్దాం తల్లి. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజలతోనే ఉంటూ మనం ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుదాం. ఎంతమందికి వచ్చిందో, ఎంతమందికి రాలేదో మనం తేల్చుకుందాం. రాని పక్షంలో మీరు వచ్చేసి ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మీకు మంచిదే కదా. ఇచ్చిన ప్రభుత్వంగా మీరు పేరు నిలబెట్టుకోవచ్చు. ఇవ్వలేని పక్షంలో వెంటనే ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉండండి. నా సవాల్ ఇది ఒక్కటే. లాస్ట్ టైం కూడా మీకు ఇదే చెప్పాను. రండి, ప్రజల మధ్యకి వెళ్దాం, ఇంటింటికి వెళ్దాం. ఎవరికి ఇవ్వలేదో వాళ్ళంటే వెంటనే ఇచ్చేసేయండి అని చెప్పాం. అప్పుడు 100% మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు, మీరు మాట నిలబెట్టుకున్న వాళ్ళు కూడా అవుతారు. కాబట్టి రండి, వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళి తేల్చుకుందాం. మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పేసి గత ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉన్నారు. మరి వాలంటరీ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది, సచివాలయం వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చిందండి? దాదాపు సచివాలయంలో 1,43,000 ఉద్యోగాలు ఇచ్చారు. మరి అవి పర్మనెంట్ బిల్డింగ్స్ ఇచ్చి చక్కగా ఉద్యోగాలు చేస్తూ గ్రామీణ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ గ్రామీణంలో ఉన్న అంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తూ పాలన అతి దగ్గరగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు రాష్ట్రంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరేనండి. ఆ మాత్రం అర్థం కాలేదా మీకు? నెక్స్ట్ మరి వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరండి? మరి కరోనా మరి అలాంటి భయంకరమైన విపత్తు పరిస్థితుల్లో కూడా మరి ఎంత బాగా మరి దేశమే గర్వించదగిన విషయం అండి. మరి మన మోడీ గారు కూడా అదే మాట ప్రస్తావించారు. మరి ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థ చక్కగా పనిచేసింది. ఈ కరోనా
సంక్షోభంలో కూడా వాళ్ళు ఎంత బాగానో పనిచేశారని మెచ్చుకున్నారండి. ఆ మాత్రం అర్థం కాలేదా మీకు? వాళ్ళకి ఏం చెప్పి మబ్బు పెట్టారు ఎలక్షన్ అప్పుడు? మేము 5,000 మీకు ముష్టేస్తున్నాడు, మేము 5,000 కలిపి 10,000 ఇచ్చేస్తాము, మీకు గౌరవాన్ని ఇస్తామన్నారు. అసలు గౌరవం మాట పక్కన పెట్టండి, ఉన్న వారికి ఉపాధి కూడా మీరు కోల్పోయేలాగా చేశారు. ఈరోజు వాళ్ళ నిరుద్యోగులు పెంచినట్టు కాదా మీరు? కనీసం వాళ్ళు ఏదో ఒక అవసరాల కోసం ఆడవాళ్ళు అందులోనే ఎక్కువ మరి మహిళలే ఉన్నారండి. మరి వాలంటరీ వ్యవస్థలో ఎక్కువ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఎక్కువ మహిళలు ఈరోజు ఉపాధిని కోల్పోయి ఇంటి పట్టున ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళు పట్టుకొట్టలేదా మీరు? ఆడవాళ్ళకి అన్యాయం జరిగినట్టు కాదా అది? డిఎస్సి పోస్టులు అన్నారు. ఏదో డిఎస్సి పోస్టులు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే నోటిఫికేషన్ పడినట్టు, మరి మీరే పోస్టులు ఇచ్చేసినట్టు గొప్పగా సృష్టిస్తున్నారు. కానీ తల్లి, డిఎస్సి నోటిఫికేషన్ అనేది గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కోర్టులో ఉండడం జరిగింది. అది కొంచెం లేట్ అయ్యి అది ఇప్పుడు రావడం జరిగింది. అదేదో మీరు ఇచ్చింది కాదు, గత ప్రభుత్వం ఇచ్చినట్టే మీరు ఇచ్చేసినట్టుగా మీ అకౌంట్లో వేసుకోవడం అనేది చాలా తప్పు తల్లి. పూర్తి స్థాయిలో అవగాహన కలిగి మాట్లాడండి. విజయవాడలో నిర్వహించిన ఎమ్మెల్సీ క్రీడా సాంస్కృతిక ఉత్సవాల్లో పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వీరపాండ్య కట్టబొమ్మన పాత్రలో అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. పటమటలోని ఆంథ్రాలాక్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన గంభీరమైన వాచకం రాజసంతో ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. మంత్రి వేదికపై రాగానే సభలో చప్పట్ల వర్షం కురిసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు సహా పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి దుర్గేష్ నటనను ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ దేశభక్తికి ప్రతీకగా నిలిచిన వీరపాండ్య కట్టబొమ్మన పాత్ర పోషించడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుణ్యభూమి నాదేశం నమో నమామి పాటకు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఇచ్చిన ప్రదర్శనను కూడా సభికులను ఆకట్టుకుంది. ఈ దుర్మార్గులకి ఏమర్థమవుతుంది? నీ మహోన్నత రూపం, నీ మహనీయ రూపం ఈ ఆంగ్ల పాలకులకి ఎలా అర్థమవుతుంది? వేలాది సంవత్సరాలకి క్రితమే ఈ జగత్కి వెలుగులు నింపినటువంటి నీ దివ్యత్వాన్ని ఈ దుష్ట పాలకులు ఎలా తెలుసుకోగలుగుతారు? కోటాను కోట్ల మా భారతీయులు ఒక్క పెట్టున భరతమాతాన్ని నిలదీస్తే ఆ ఉదుటన ఆ నినాద హోరులో కొట్టుకుపోతారా ఈ ఆంగ్ల జాతి పాలకులు? సాగనివ్వు, ఇంకా సాగనివ్వు, నీ దుష్టత్వాన్ని సాగనివ్వు, ఈ దుర్మార్గాన్ని కొనసాగనివ్వు. నేనే కాదు, ఈ భూమిలో వెళ్ళు గడ్డి కూడా విచ్చు కత్తులై మీ అడుగుల్ని ముందుకు పడనివ్వకుండా ఆపుతాయి. అంతేకాదు మీ దుష్ట పాలనని ఖండ ఖండాలుగా నరికి ఆ రక్తంతో ఈ నేలని అభిషేకిస్తాయి. పాంచాల గురించి వీరులారా, దేశ స్వాతంత్రం కోసం అసూలు వాసిన వీరాటి వీరులారా, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇన్ఛార్జ్ డీఎస్పీ వెంకటరమణ, 5 సీఐలు, 10 మంది ఎస్ఐలు ఇందులో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలతో పాటు పలుగులు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు డ్రగ్స్ వాడకాలపై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల నివారణ చర్యలపై గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు. బొక్కు నిర్వాసిత గ్రామం 76వ వార్డ్ నడుపూరు పైడితల్లి అమ్మవారి జాతరను ఈ నెల 10వ తేదీ మంగళవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా ఇంటక్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్, వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ చైర్మన్లు మంత్రి శంకర్ నారాయణ, ములగపాక అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నిర్వాసిత గ్రామమైన నడుపూరులో ఏటా అమ్మవారి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నాము అని, ఇది గ్రామస్తుల సహకారంతో జరుగుతోంది అని తెలిపారు. పండుగ తర్వాత గ్రామస్తులందరితో సమావేశం ఏర్పరిచి అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం కోసం చర్చించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మన మురళి, తాటికొండ జగదీష్ రావుతు గోవింద్, మంత్రి నరసింహమూర్తి, పీతారమణ, పాత్రుడు, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. ఈ అమ్మవారు ఏంటంటే విజయనగరంలోని పైడితలం ఎంత పవిత్రమైనదో, ఎంత పేరున్నదో ఆ మాదిరిగా నడుపూరులో కూడా ఈ అమ్మవారు పైడిమాంబ అమ్మవారు చాలా మంచి పేరు ప్రతిస్తున్న అమ్మవారు. ఈ అమ్మవారి వాళ్ళు గ్రామం కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కానీ సుభిక్షంగా అందరూ సురక్షంగా ఉండగలుగుతారంటే ఇలాంటి అమ్మవారు ఉండబట్టే వీడు అందరూ అమ్మవారి కటాక్షాలు ఈ ప్రాంతం అంతా ఉన్నారు. కాబట్టి మరి ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ అమ్మవారు ఈ మామూలుగా ఈ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం 3వ తారీఖు నుంచి 10వ తారీఖు అమ్మవారి ఘటా ఊరేపు కానీ, శనివారం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ,
అలాగే మరి మంగళవారం మెగా ప్రోగ్రాం కానీ అన్ని ఉన్నాయి. శనివారం డ్రామా, ఆదివారం నాటకం, సోమవారం తొలిల పరిశ్రమ సందర్భంగా ఒక డూప్స్ నాటకం ఒకటి, బుర్రకథ ఒకటి, ఆర్కెస్ట్రా ఒకటి, ఇలా అన్ని ప్రోగ్రాం పెట్టాము. అలాగే మంగళవారం కూడా మెగా ఆర్కెస్ట్రా పెట్టాము. వీటన్నిటికీ కూడా మరి గ్రామ పెద్దలు కానీ మా కమిటీ సభ్యులు కానీ అందరి సహకారంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ పండుగ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పటికీ నిరుపేదల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కోట్లాది రూపాయల నిధులు చంద్రబాబు విడుదల చేస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీకి సంబంధించి పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో గుండ్రా సుబ్బారావు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన బోడా జోగిరాజు, అలాగే గొల్లప్రోలు టౌన్కి దాసరి పద్మలీల, మాదేపల్లి రుద్ర వెంకట, తర్వాత కోసిరెడ్డి రాంబాబు, కొప్పన నాగమణి, తోట నాగమణి, మురాలశెట్టి స్వామి, ఎర్ల లోవరాజు, వీళ్ళందరికీ కలిపి 3 లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆరోగ్య ఖర్చు నిమిత్తం వారికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. వీరందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 16వ జనాభా గణన ప్రక్రియను జిల్లాలో అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలి అని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన మొదటి దశ గృహాల జాబితా మరియు గృహ వస్తుల గణనకు సంబంధించిన 3 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ సమయంలో ప్రతి అంశంపై క్షుణ్ణంగా అవగాహన పెంపొందించుకోవాలి అని, సందేహాలు ఉంటే తక్షణమే నివృత్తి చేసుకోవాలి అని అధికారులకు సూచించారు. జనగణన ప్రక్రియ సమర్థవంతంగా పూర్తి చేయడానికి అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి అని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. బ్లాక్ల ఏర్పాటు, మ్యాపుల్లో గ్రామ సరిహద్దుల నిర్ణయం, జనాభా అంచనా విధానం తదితర అంశాలను అధికారులు సమగ్రంగా చేసుకోవాలి అని తెలిపారు. జనగణన అనేది చట్టబద్ధమైన ప్రక్రియ కావడంతో అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి అని తెలిపారు. So I welcome Commissioner GNC, DFO garu, JC garu, the nodal officer, the master trainer from the state, Director garu, just lanti జిల్లా స్థాయి సభ్యులందరికీ నమస్కారాలు. As you all know, census is one of the statutory కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ 2011 సెన్సస్ మీదే మనము ఆధారపడి ఉన్నాం. సో సెన్సస్ జరిగి దాదాపు అభివృద్ధి సంక్షేమమే కూటమి ముఖ్య ఉద్దేశమని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి ఎక్స్ జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు తమరాపు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే వైటి రాజా తదితరులు తన తండ్రి హయాం నుండి టీడీపీలో ఉంటూ అన్ని విధాల వెన్నంటే ఉంటూ ప్రేమ అభిమానాలు చూపారు అని కొనియాడారు. అలాగే అప్పటి నుంచి కూడా 3 సార్లు నా భార్య తమరాపు రమణమ్మ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సెక్రటరీగా, అలాగే నేను తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలో కూడా పనిచేయడం జరిగింది. మా మాజీ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు వైటి రాజా గారు వారి యొక్క క్రమశిక్షణలో మేము నిబద్ధతతో పనిచేసి వారి వెనక నడిచి పనిచేశాం. అట్లాగే గౌరవ తణుకు శాసనసభ్యులు ఇప్పుడు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారి యొక్క నిబద్ధత, అభివృద్ధి, ఈ రాష్ట్రాన్ని దిశ మార్చగల శక్తి ఉన్నటువంటి వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనాయకుడు లోకేష్ గారు కానీ, అట్లాగే ఈ తణుకు నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధిని దేదీప్యమానంగా వెలిగిస్తున్నటువంటి మా గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారు వెనకాలే వారు 13 సంవత్సరాల నుంచి వారు ఒక్కరోజు కూడా మేము వదలకుండా, నేను, నా భార్య, అనేక వందల వేల కార్యకర్తలు ఈ తెలుగుదేశం పార్టీ వల్లనే ఈ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు నిడదవోలు పట్టణ సిఐ తిలక్, పట్టణ ఎస్ఐ జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో గణపతి సెంటర్ వద్ద మహిళలకు
సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులు అత్యవసర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకోవడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది అని పోలీసులు తెలిపారు. సెల్ఫ్ డిఫెన్స్ లో ఉపయోగించే ప్రాథమిక పద్ధతులను ట్రైనర్లు ప్రదర్శించి చూపించారు. మహిళలు భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని సిఐ తిలక్, పట్టణ ఎస్ఐ జగన్మోహన్ రావు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పేరు రామూర్తిరాజు, కరాటే మాస్టర్ని. ఇక్కడ మన సిఐ గారు, ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఆడపిల్లలకి ఉమెన్స్ డే సందర్భంగా సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లలకి కంపల్సరీ సెల్ఫ్ డిఫెన్స్ అవసరం. దాంతో మాకు ఈ అవకాశం ఇచ్చిన మన సిఐ గారికి, ఎస్ఐ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం సందర్భంగా మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ గారి ఆదేశాల మేరకు మహిళల కోసం కొన్ని రకాల కార్యక్రమాలు చేయమని చెప్పారు. అందులో భాగంగా వీళ్ళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గాజువాక వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పల్ల చిన్నతల్లి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి, మాజీ కార్పొరేటర్ తిప్పల ఎమిలీ జ్వాల హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలి అని కోరారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు అని గుర్తు చేశారు. మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాకుండా సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో మహిళా శక్తి కృషి ఎనలేనిది అని కొనియాడారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఎమిలీ జ్వాల, రమణి కుమారి, డాక్టర్ జమున రాణిలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు వై వరలక్ష్మి, కొయ్య భారతి, రాజాన వెంకట్రావు, ఎన్ఏటి రమణ, జీబీ రమణారెడ్డి, పల్లా పెంటారావు తదితరులు పాల్గొన్నారు. ఆ శక్తి ఒక మహిళకే ఉంది. మనల్ని పురుషులు పొగడాలి, కానీ మనల్ని మనం పొగడుకోవడం కూడా కరెక్ట్ కాదేమో. అయినప్పటికీ కూడా మహిళా దినోత్సవంలో 2 మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి సోదరిమణులు ఇద్దరు మాట్లాడే టైం ఇవ్వకుండా మహిళలుగా మనమే చెప్పుకోకుండా వారి చేత కూడా 2 మాటలు మాట్లాడినా ముందుగా ఈ విధంగా మరి మహిళలకు 33% రిజర్వేషన్స్ కానీ మన పార్లమెంట్ లో ఆమోదం చేయడం నిజంగా అది చాలా గొప్ప విషయం. రేపు జరగబోయే ఈ యొక్క పార్లమెంట్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా 33% రిజర్వేషన్ మోడీ గారు కూడా దీని ఉన్నప్పుడు మహిళలకు ఏదో చెయ్యాలి. ఆల్రెడీ పార్లమెంట్ లో దాన్ని ఆమోదించారు కాబట్టి రేపు జరిగేటువంటి ఎలక్షన్స్ కి దీన్ని ఎలాగైనా సరే ఆయన ఉన్నప్పుడు చేస్తే మహిళలకు నేను ఉన్నప్పుడు చేశాను అన్న క్రెడిట్. వార్తలోని ముఖ్యాంశాలు. ఢిల్లీలో జరిగిన రైజీనా డైలాగ్ సదస్సులో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అద్భుత రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామన్న సీఎం. అల్లూరు జిల్లా అరకులోయ మండలం మాలిసింగారం గ్రామంలో ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా మెగా కార్డన్ సెర్చ్ చేపట్టిన పోలీసులు మాదక ద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా తనిఖీలు చేపట్టామన్న పాడేరు డీఎస్పీ అభిషేక్. ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు అందజేసిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. పేద రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తుంది అని వెల్లడి. వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.